ఈరోజు మీ జీవితంలో దేవుణ్ణి ఎరుగున్నారా? ఎందుకంటే చాలామంది ఆత్మ జీవితంలో ఎరిగుండే ఒక ఆత్మ రంగంలో ఎదగాక కేవలం శరీర క్రియలు, శరీర సంబంధమైన కార్యాలు, శరీర విషయంలోనే బ్రతుక్కుంటూ నేను దేవుని బిడ్డను అనేస్తున్నాం. లేకపోతే దేవుడు ప్రార్థన అంటే సమస్య వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తున్నాం. నేను ఒకటి అంటానండి, ఎప్పుడు ఒకటి అంటాను, మీరు పరలోకానికి వెళ్ళాలని ఆశపడితే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుని గురించి అంతా మనం తెలుసుకోగలమా? నో. ఆయన ఎంతైతే ఆయన వాక్యంలో తన్ను తాను బయలుపరిచి తెలియజేశాడో అంత నువ్వు తెలుసుకోగలుగుతావు. కానీ ఆ వాక్కు ఎవరు అనుగ్రహించింది? పరిశుద్ధాత్ముడు కదా. పరిశుద్ధాత్ముడు ద్వారాగానే నీకు ఆ వాక్కు వివరించబడుతుంది. నీవు గ్రహింపగలిగింది పరిశుద్ధాత్మ ద్వారాగానే. కాబట్టి ఈ సిరీస్ నేను నిజంగా చెప్తున్నాను, మీ జీవితంలో మీరు ఎదగాలంటే ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసింది పరిశుద్ధాత్ముడితో సహవాసము, పరిశుద్ధాత్మ నింపుదల. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత మొదటిగా క్రీస్తుని అడగవలసింది, నీ ఆత్మతో నింపయ్యా. ఎందుకంటే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, యేసు ప్రభు మనల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనో బాప్తిజం ఇస్తాడంట, అంటే నింపుతాడంట. సబర్జ్, ఎమర్జ్. ఇంకా మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడు అన్నప్పుడు బాప్టిజో అన్న లాటిన్ వర్డ్కి అర్థం ఏంటంటే సమర్జ్, ముంచుతాము. నీటిలోకి నిన్ను ముంచుతున్నారు, నిన్ను నీటిలో ముంచుతున్నారు. నిన్ను నీటితో ముంచట్లే, నిన్ను నీటిలోకి ముంచుతున్నారు. అర్థమవుతుంది కదా? నీ లోటుకి నీళ్ళు కాదు, నీ లోటుకి నువ్వు. మనం చాలామంది మనం లోకటి పరిశుద్ధాత్మ రావాలని ఆశపడతాం, కానీ పరిశుద్ధాత్మలోకి మనం మంచపడతానికి ఇష్టపడం. అందుకని మనం చావం. నీటిలోకి వెళ్ళేవాడు చూడండి అయిపోయాడు, లోటుకి వెళ్ళినవాడు అయిపోయాడు. సమ్మర్జ్డ్, ఫినిష్డ్. నీ చుట్టూ ఏముంది? నీళ్ళు ఉంది. దావీదు భక్తుడు కూడా చూస్తాడు, నీ సన్నిధి అన్నదప్పుడు ఆయన సన్నిధి ఆయన ఆవరిస్తాము అని చెప్తాడు. విచ్ మీన్స్ ద ప్రెజెన్స్, ద హోలీ స్పిరిట్ ఇస్ అరౌండ్. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నానండి, ఎప్పుడన్నా దేవుడు మీ చుట్టూ మిమ్మల్ని ఆయన ఒక బ్లాంకెట్తో, ఆయన చేతులతో, లేకపోతే ఆయన రెక్కల చాటున కప్పినట్టు ఎప్పుడన్నా అనుభూతి కలిగిందా? నిజంగా అడుగుతున్నాను, ఎంతమంది దేవుని సన్నిధి నన్ను అలాగా కప్పినట్టు నేను ఎప్పటికన్నా ఒక్కసారిగానే జీవితంలో అనుభవించానన్న వారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? ఓన్లీ ఫ్యూ. అంటే ఇంతవరకు మిగతా వారు దే హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్ ఆయన సన్నిధి గుర్తింపుని, ఆయన సన్నిధిని తాకుదలని నీవు కోరాలి. నిశ్చయంగా ప్రతి ఒక్కరిని ముడతాడు.